ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను ఈ ఇంట్లో ఉంటాను అంటే ఉండు, కానీ నీ వల్ల మాత్రం చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒక కన్న తల్లి అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మిథున అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న మిథున దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది శారద, నువ్వు ఇక్కడ ఉండిన ఇది లేదు, కానీ నీ వల్ల ఒక కన్న తల్లి చచ్చిపోతుందనే విషయం గుర్తుపెట్టుకో. నీ వల్ల ఒక కన్న బిడ్డకి కన్న తల్లి దూరం అయ్యి చనిపోతుంది అనేసరికి మిథున అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయం మాత్రం నీకు చెప్పాలి అనుకుంటున్నాను. దయచేసి నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పేసి శారద అయితే మిథునతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి మిథున అయితే శారదని అయ్యో అని అనబోతూ ఉంటుంది. అనబోయేసరికి ఇక అలా అంటూ ఏడుస్తూ ఉంటుంది. మిథున అయితే అలా ఏడుస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది శారద ఆడిన మాటలకి. అది కాదు అత్తయ్య అని చెప్పబోయేసరికి శారద అయితే చాలా ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న శారద కాస్త చూసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది మిథున. ఇక దేవ కూడా మిథునాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి పంపేద్దామా అని అనుకుంటున్నాడని ఆ విషయానికి కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మిథున.